బ్రో హాయ్ బ్రో. హాయ్ హాయ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్టీఆర్ గారిని చూస్తున్నాం. దేవరాతో ఒక హైప్లో ఉంటే మళ్ళీ బాలీవుడ్ మూవీ వార్ 2 బాంబేలో అడుగుపెట్టినప్పుడైతే ఒక రచ్చ అయితే జరిగింది. అండ్ సేమ్ టైం మీ ఒపీనియన్ ఏంటి? ఏం చెప్పమంటావు అన్న, ఆల్రెడీ RRRతోనే అసలు నేషనల్ యాక్టర్ అయిపోయాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది. నిజంగా వార్ 2లో చేయటం అనేది చాలా గ్రేట్ అనమాట. ఆ సినిమా వచ్చినప్పుడు దద్దరిల్లిపోతాయి థియేటర్స్, కానీ బాలీవుడ్లో షేక్ అయిపోయింది అనమాట. అంత క్రేజీ ఉంది ఎన్టీఆర్ గారికి అయితే. ఇప్పుడు దేవరాలో 2 పాటలు అంటారు, అది వచ్చిన తర్వాత మళ్ళీ ప్రశాంత్ నీల్తో ఇంక అసలు పూనకాలే అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. బాలీవుడ్ అయితే ఖచ్చితంగా షేక్ అవుద్ది అన్న. ఋతిక్ రోషన్తో చేయటం అంటే మామూలు విషయం కాదు. అండ్ సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే రితిక్ రోషన్ గారు మంచి డాన్సర్. మన ఎన్టీఆర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన అడుగు పెడితే ఆస్కరే. అండ్ సేమ్ టైం ఇద్దరు డ్యాన్స్ ఒక మంచి మాస్ సాంగ్ ఉందంటున్నారు. ఏ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? ఇంకేముంటుంది, మొన్న వచ్చిన త్రిపురాలను రామ్ చరణ్ ఎన్టీఆర్ వేస్తేనే అది ఆస్కార్ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి చేస్తే ఇంకా దానికి మించే ఉంటుంది, కానీ తక్కువ ఉండదు. అసలు డ్యాన్స్ విషయంలో ఇద్దరు పోటీ బీభత్సం అనమాట. ఇంకా చాలా హోప్స్ ఉన్నాయి అన్న. చాలా మంచిగా వస్తుంది నిజంగా అయితే. అండ్ సేమ్ టైం అంటే ఎలా అనిపిస్తుంది అన్న, ఎందుకంటే మనం ఎన్టీఆర్ గారిని చూస్తున్నాం, అంటే చాలా అంటే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని విన్నాం, అది నిజమే. కానీ బాలీవుడ్ అంటే తెలుగు వాళ్ళకి ఆదరణ లేదని ఇంత ముందుకు అన్నారు, కానీ బాలీవుడ్కి పోతే అక్కడున్న మీడియా ఫోటోల కోసం ఎగబడింది. ఎలా అనిపిస్తుంది మీకు? అంటే చాలా హ్యాపీ అన్న. ఇంతకుముందు టాలీవుడ్ అంటే చాలా చులకనగా చూసేవాళ్ళు. చిరంజీవి గారు ఉన్నప్పుడు కానీ, పాత ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కానీ టాలీవుడ్ని అసలు పట్టించుకునే వాళ్ళు గారు. ఇప్పుడు టాలీవుడ్ నుంచి యాక్టర్స్ని తీసుకెళ్ళి బాలీవుడ్లో యాక్ట్ చేస్తున్నారంటే అంతకు మించి అసలు సక్సెస్ కానీ సెలబ్రేషన్ కానీ ఇంకేముంటుంది చెప్పన్న. చాలా చాలా హ్యాపీ. తెలుగు ఇండస్ట్రీ గర్వపడే సిచ్యువేషన్ అనమాట బాలీవుడ్లో చేయటం కానీ ఎన్టీఆర్ గారు. చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఓకే. అండ్ సేమ్ టైం ఏంటంటే దేవరా మూవీ అంటే ఆచార్య ఫ్లేప్ తర్వాత కొట్రల శివ గారు ఎంతో కండిషన్తో ఎంతో మంచిగా తీస్తున్నారని అర్థమవుతుంది. అండ్ సేమ్ టైం నార్త్లో వచ్చేసి కరణ్ జోహార్, ఏఏ ఫిలిమ్స్ వాళ్ళు, అనిల్ తడాని వీళ్ళు తీసుకున్నారు డిజిటల్ రైట్స్, థియేట్రికల్ రైట్స్. అంటే వాళ్ళది చిన్న సంస్థ, చాలా పెద్ద సంస్థ. ఎలా అనిపిస్తుంది ఈ సీక్వెన్స్ అంతా మీకు? అంటే ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల గారు కూడా చాలా చాలా టైం తీసుకొని ఈ ప్రాజెక్ట్ ఓకే చేశారు. ఎన్టీఆర్ కూడా తొందరపడవద్దు, మనం ఒక మంచి ప్రొడక్ట్ ఇవ్వాలి, ఆ మార్కుని మనం తీసేయాలి. రాజమౌళి తర్వాత వచ్చిన సినిమా ఫ్లాప్ అవుతుంది, ఆ మార్కుని మనం తీసేయాలని ఒక మంచి కంటెంట్తో వచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకా పెద్ద బ్యానర్స్ అంటే ఇంక చెప్పలేల్సినది, పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లే ఖచ్చితంగా వస్తాయి, అందులో నో డౌట్ అనమాట. పెద్ద హిట్ అయిపోతుంది గ్యారంటీ. అంతకు మించి ఇంక నేను చెప్పలేను. థ్యాంక్ యూ బ్రో.